దేవుని వాక్యం చెప్తుంది కృపా వరములను మనం అపేక్షించాలని దేవుని వాక్యం చెప్తుంది. You will get. మీరు అపేక్షిస్తే అవి మీరు పొందుకుంటారు. Amen. ఆమేన్. You may not give all the 9 gifts. ఆ 9 వరాలు ఒకవేళ మీ జీవితంలోకి రాకపోవచ్చు. You will at least get 2 to 3 gifts. 2-3 వరములు మీరు పొందుకుంటారు. God is going to use you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Never sit quietly. ఎప్పుడు కూడా మౌనంగా ఉండొద్దు. Keep talking to God. దేవునితో మాట్లాడుతుండండి. Do you know how to talk to God? దేవునితో మాట్లాడడం అంటే ఎలా తెలుసా? When you speak in tongues, you talk to God. మీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడుతున్నారు. Amen. ఆమేన్. You speak in tongues. మీరు భాషల్లో మాట్లాడండి. You're talking to God. మీరు దేవునితో మాట్లాడతారు. When you start practicing what you have received, మీరు ఏం పొందుకున్నారో అది మనము అనుదిన జీవితంలో సాధన చేస్తున్నప్పుడు, when you are cultivating the gifts of the Spirit, ఆ యొక్క వరములను మనము సాధన చేస్తూ ఉన్నప్పుడు the Lord will start speaking to you. దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. You will start hearing. దేవుడు స్వరం మీరు వినగలుగుతారు. You will walk accordingly. ఆయన యొక్క చిత్తానుసారముగా మీరు నడవడం ప్రారంభిస్తారు. You have to be very sensitive. మరి ఆ సున్నితత్వం, ఆ స్వరం వినగలిగే ఆ సున్నితత్వాన్ని మీరు కలిగి ఉండాలి. Amen. ఆమేన్. So let's pray. ప్రార్థన చేద్దాము. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for this wonderful time of God. దేవా, ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Here are their laborers. ప్రభా, నీ బిడ్డల సేవకులైన వారందరూ ఇక్కడ ఉన్నారు తండ్రి. Use them, Father. దేవా, నీ పనివారు వారందరినీ వాడుకోండి ప్రభా. They are yours. దేవా, వారు నీ బిడ్డలై ఉన్నారు తండ్రి. You have chosen them. వారిని నీవెన్నుకున్నావు ప్రభా. Give them the best of the things. దేవా, వారి జీవితంలో శ్రేష్టమైన వాటిని దయచేయండి. వారిని వాడుకోండి. Your kingdom will expand. నీ రాజ్యము విస్తరించున్నట్లుగా వాడుకోండి. Your name will be glorified. నీ నామానికి మహిమ కలుగునట్లుగా వాడుకోండి. You are the most high God. నీవే మహోన్నతుడైన దేవుడవు. Thank you, Lord. యేసు వందనాలు. Speak to us, Father. దేవా, మా అందరితో మాట్లాడండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. I just want to tell you one thing. ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. After I give you a few verses, కొన్ని ఆ వచనాలు మీకు నేను చెప్పిన తర్వాత, as how the Lord is going to lead you through the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తాడో చెప్పిన తర్వాత, then I will pray for you. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. The Holy Spirit will come mightily upon you. మీ అందరి మీద కూడా పరిశుద్ధాత్మ బలంగా దిగి వస్తుంది. Once that happens, అది జరిగిన తర్వాత you will start speaking in tongues. మీరు భాషలలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. That is one part. అది ఒక భాగము. Afterwards, తరువాత I will ask you to go and pray for others. ఆ తరువాత మీరు వెళ్ళి ఇతరుల కోసం మీరు ప్రార్థించమని నేను చెప్తాను. You choose the people. మీరు వ్యక్తులను ఎన్నుకోండి. The Lord is going to lead you to whom you have to pray. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. Go to that person. అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళండి. If you have the word, ఏదైనా వాక్కు దేవుడు మీకు బయలుపరిస్తే, ప్రవచనముగా, then speak to them. వారు చెప్పండి. If you have the burden to pray for them for the healing, you speak to them, you pray for them. మీకు ఒకవేళ మరి వారి కోసం ప్రార్థించడానికి భారము కలిగినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. They will get healed. వారు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి, వారు స్వస్థ పొందుతారు. If somebody is in bondage, ఒకవేళ ఎవరైనా బంధకంలో ఉన్నట్లయితే God will show you. దేవుడు మీకు చూపిస్తాడు. You go, lay your hands upon them and pray for them. వారి దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయండి, వారిని విడిపిస్తాడు. They will be delivered. వారు విడుదల పొందుతారు. Today you are going to see wonderful things. దేవుడు ఈ రోజు మీరు అందరూ కూడా అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. I am not going to do anything. నేనేమి చేయను. I just wanted to lead you there. మిమ్మల్ని అలాగ నడిపిస్తానంతే. God is going to take over. దేవుడే నడిపించడం ప్రారంభిస్తాడు. Everything you will do. మీరే అన్నీ చేస్తారు. It's going to be a glorious time. ఇది చాలా మహిమ కలిగిన సమయంగా Amen. ఆమేన్. We'll just get into one chorus. ఒక కోరస్ పాడిన తర్వాత and then we'll get into మెసేజ్ లోనికి తర్వాత వెళ్దాం. Amen. Amen. Are you ready? సిద్ధంగా In the morning we had a wonderful service. ఉదయం ఒక అద్భుతమైన మరి సర్వీస్ మనం కలిగి ఉన్నాము. How many of you are blessed? Amen.
In the morning, come on. ఎంత Are you మంది- not blessed? మీరు దీవించబడలేదా? Many of you didn't come, that I'm not no asking you. So I'm asking the people who have come. ఉదయం వచ్చిన వాళ్ళ గురించి నేను అడుగుతున్నా. Are you blessed? మీరు ఆశీర్వదించబడ్డారా? You are going to pray for others. మీరు ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు. The Lord has chosen you to come here to listen for His word. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినది ఆయన స్వరం వినడానికి తీసుకొని వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. Be prepared. సిద్ధంగా ఉండండి. Amen. ఆమేన్. Give thanks with a grateful. Give thanks to the Holy One. Give thanks because His given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because His given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks, everyone. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Everyone, lift up your hands. ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు దేవుని సన్నిధిలో Just thank the Lord దేవునికి వందనాలు చెల్లించండి. for what He is going to do today. ఆయన ఈ దినము చేయబోతున్న దానిని బట్టి Give thanks. యేసుకు ముందుగానే వందనాలు చెల్లించండి. Look at the Lord. దేవుని వైపు చూడండి. Just tell the Lord, ప్రభుతో చెప్పండి, Lord, thank you. యేసు వందనాలు. Thank you, Lord. యేసయ్యా స్తోత్రం. Thank you, you are going to touch me. దేవా నన్ను తాకుతున్నందుకు స్తోత్రం. Thank you, you are going to heal me. దేవా నన్ను స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. Thank you, you are going to set me free. దేవా నన్ను విడిపిస్తున్నందుకు స్తోత్రం. Thank you, Lord, for you are going to fill me with your Holy Spirit. దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపుతున్నందుకు స్తోత్రం. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Oh, we give you glory. ప్రభువా సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాము. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now
Spirit is here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు. He is going to do mighty things in your life. మీ జీవితాల్లో బలమైన కార్యములు ఆయన చేయబోతున్నారు. Expect the wonderful thing to happen. గొప్ప కార్యములు జరుగునట్లుగా మీరు ఆశపడండి. There are some people here. అనేక మంది మన మధ్యలో ఉన్నారు. There's something that is going on in your life. మీ జీవితాల్లో ఏదో జరుగుతుంది. There is no peace. సమాధానం లేదు. Today the Lord will visit your house. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దర్శించబోతున్నాడు. He will release the peace upon your life. మీ జీవితాల్లోనికి మీ సమాధానమును మీరు విడుదల చేసుకోండి. One sister is here. ఒక సహోదరి ఉంది. You are worrying a lot about your marriage. నీ యొక్క వివాహం కొరకు చాలా నువ్వు చింతిస్తున్నావు. Do not worry. నువ్వు చింతపడవద్దు. You are on the mind of God. నీవు దేవుని యొక్క ఆలోచనలో ఉన్నావు. He will give you the best of the thing. దేవుడు నీకు శ్రేష్టమైనది ఆయన ఇవ్వబోతున్నాడు. You will be settled sweetly. నువ్వు త్వరితముగా స్థిరపరచబడబోతున్నావు. Amen. ఆమేన్. There are some people who are in bondage. There's some kind of fear in you. ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది ఒక బంధకములు ఉన్నారు. భయం అనేటువంటి బంధకములో ఉన్నారు. Some people are not sleeping in the night properly. కొంతమంది రాత్రులు నిద్ర పట్టడం లేదు, పడుకోవడం లేదు. Those who want the deliverance, please stand. అలాగా నిద్ర లేకుండా బంధకాల్లో ఉన్నవారు విడుదల కావాలనుకుంటే మీరు లేచి నిలబడండి. Anybody that is in those who are in bondage. ఎవరైనా ఏ బంధకంలో ఉన్నా మాకు విడుదల కావాలి అనుకున్న వారు లేచి నిలబడండి. Please stand. ధైర్యముగా నిలబడండి. God is going to deliver you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. Right now. Thank ఇప్పుడే. you, Lord Jesus. Thank you, Lord. యేసు వందనాలు. Thank you, Lord. Whoever, some more are there. ఇంకా ఉన్నట్లయితే లేవండి. Anybody? ఇంకెవరైనా ఉన్నారా? You stand up. నిలబడండి. Right now the Lord is going to deliver you. ఇప్పుడే ప్రభువు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. And other people are there. మిగిలిన వారు Do not be ashamed. మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. When the Lord is ready for the deliverance, దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు you do not delay for that. దాని కొరకు మీరు ఆలస్యం చేయకూడదు. He is going to release the freedom for you. దేవుడు మిమ్మల్ని విడుదలను స్వతంత్రం ఇవ్వబోతున్నాడు. Anybody stand up, the last chance. చివరిసారిగా ఎవరైనా I అటువంటి can బంధకాలు see. ఉన్నట్లయితే Amen. Hallelujah. హల్లెలూయా. Say, I can one more person. Yes. And one more. మరొకటి The brother side. బ్రదర్స్ వైపు Do not be ashamed. సిగ్గుపడవలసిన అవసరం లేదు. When the Lord has decided and He knows you have a bondage. దేవుడు నిన్ను బంధకంలో ఉన్నట్టుగా చూచినట్లయితే ఆయన విడిపిస్తాడు. Do you know when the deliverance comes? మీరు నమ్ముతున్నారా ఆ డెలివరెన్స్ వస్తుందని? No. Do you know when the deliverance comes? ఎప్పుడు ఆ డెలివరెన్స్ వస్తుందో మీకు తెలుసా? When you are ready for deliverance. మీకు ఆ విడుదల కొరకు మీరు సిద్ధపడితే. Or else the deliverance cannot come. లేకపోతే ఆ విడుదల మీరు అనుభవించలేరు. Amen. ఆమేన్. Okay. Just lift up your one hand. Those who are standing. నిలబడిన వారందరూ కూడా మీ యొక్క హస్తమును దేవుని వైపు ఎత్తండి. Lord, touch them, Father. తండ్రి వారిని తాకండి. They need your deliverance. దేవా వారి జీవితాల్లో విడుదల కావాలి. Touch them, O God. యేసు వారిని తాకండి. They are suffering. దేవా వారిని తాకండి. They need. ప్రభువా వారికి నువ్వు కావాలి. They need you, Lord. దేవా వారికి నువ్వు కావాలి. I take authority in the name of Jesus. యేసు నామములో అధికారం తీసుకుంటున్నాను. You spirit of fear, భయము కలిగించే ఆత్మ, you spirit of wickedness, దుష్టాత్మ, you spirit of trouble, సమస్యలు సృష్టించే ఆత్మ, you spirit of heaviness, భారమును పుట్టించే ఆత్మ, leave them right now in Jesus. యేసు నామములో విడుదల పొందును గాక. I set you free in the name of Jesus. యేసు నామములో మీకు విడుదల ప్రకటిస్తున్నాను. Receive the deliverance in the name of Jesus. యేసు నామములో విడుదల పొందుకోండి. Receive it in Jesus' name. యేసు నామములో పొందుకోండి. Amen. ఆమేన్. You are set free. దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. You are no more in bondage. మీరు ఇక ఏ విధమైన బంధకంలో లేరు. Amen. ఆమేన్. Sit down, please. కూర్చోండి. There are some more people here. మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ. You are having weakness in your body. మీ శరీరంలో చాలా బలహీనముగా ఉన్నారు మీరు. One person is there. ఒక్క వ్యక్తి ఉన్నారు. She has been suffering since long time. చాలా కాలం నుంచి కూడా మరి తను ఇబ్బంది పడుతున్నారు.
The Lord is going to heal you people. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. Whoever is sick, please stand up. ఎవరైనా శారీరరీతిగా అస్వస్థలో ఉన్నట్లయితే దయచేసి నిలవబడండి. Thank you, Lord. యేసు నీకు వందనాలు. The Lord is going to heal everyone. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. Amen. Thank you, Lord. యేసు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. Lord, touch them, O God. తండ్రి వారిని తాకండి. You lift up your one hand. మీ యొక్క హస్తమును దేవుని సన్నిధిలో ఎత్తండి. Lord, touch them. Stand up. Those who need healing, please stand up. ఎవరికి స్వస్థత కావాలో వారు లేచి నిలబడండి. Do not be ashamed for ఏం anything. ఇందులో సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు కనుక. Sickness will come for everyone. శారీరరీతిగా బలహీనతలు అనారోగ్యాలు అందరికీ వస్తాయి. Now ఇప్పుడు you are in the mind of Christ. మీరు దేవుని మనస్సులో ఉన్నారు. The Lord is touching you. దేవుడు మిమ్మల్ని తాకుతున్నారు. Receive the healing in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకోండి. Receive the healing in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుకోండి. You are set free in the name of Jesus. యేసు నామములో మీకు విడుదల కలిగి ఉన్నది. You will never suffer from that problem again. మరలా మీకున్నప్పుడు ఎటువంటి అనారోగ్యం మరలా మీ జీవితంలో ఎన్నడూ రాదు. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో. Amen. ఆమేన్. Amen. Praise be seated. కూర్చోండి అందరూ కూడా. Brother, the Lord has healed you. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. He has healed you. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. You will never be the same again. నువ్వు మరలా మునుపున్నట్టుగా ఉండవు. Sister, that sister, you are free from everything. నీవు ప్రతి విషయంలోంచి కూడా విడుదల పొంది ఉన్నావు. Amen. The Lord will use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. Amen. Amen. It's not only singing. పాటలు పాడడం కాదు. You are going to win souls for the Lord. నీవు దేవుని కొరకు ఆత్మలను సంపాదిస్తావు. Amen. Praise Lord. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. యేసు నీకు Oh, we give you glory. యేసయ్యా నీకు మహిమ We చెల్లిస్తాము. worship you, Father. యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Our whole atmosphere is changed here. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా మారిపోయింది. I can see the Holy Spirit every place. ప్రతి స్థలములో కూడా పరిశుద్ధాత్మిక సన్నిధి నేను చూస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There is a holy presence of God. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి స్థలంలో ఉంది. Thank you, Lord Jesus. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. We worship you, Father. యేసు నిన్ను ఆరాధిస్తున్నాం. One person, one sister, ఒక సహోదరి ఉంది ఇక్కడ. you are worrying a lot about your children. నీ పిల్లల గురించి నువ్వు చాలా చింతపడుతున్నావు. You are worrying about their future. వారి యొక్క భవిష్యత్తు గురించి నువ్వు చాలా భయపడుతున్నావు. There is no problem about their children, వారికి ఏ సమస్య లేదు పిల్లల విషయంలో. but you are worrying about their future. వారి భవిష్యత్తు కోసం నువ్వు మాత్రం చాలా Who భయపడుతున్నావు. is that person? ఎవరు వారు? Amen. The Lord has heard your cry. దేవుడు నీ కన్నీటిని ఆయన చూచి ఉన్నాడు. God is going to take care of your children. Do not worry. దేవుడు మీ పిల్లల గురించి ఆయనే They have a చూసుకుంటాడు. beautiful future. దేవుడే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు They will ఇస్తాడు. never have any problems in their lives. వారి జీవితంలో ఎటువంటి సమస్య కూడా రాదు. Right now, the Lord is touching you also. దేవుడు ఇప్పుడే నిన్ను కూడా తాకుతున్నాడు. The whole atmosphere in your house is changing. మీ ఇంటిలో ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది. Be blessed in the name of Jesus. యేసు నామములో ఆశీర్వాదం పొందుకో. Amen. ఆమేన్. Sit down. It's so perfect. The Lord knows who you are. దేవునికి తెలుసు మీరు ఎవరై ఉన్నారో ఆమేన్. ఏమై ఉన్నారో. ఆమేన్. I can go on like this, నేను ఇంకా ఇలాగే వెళ్ళవచ్చు. but the Lord wants to use you people to do that. నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలని ఆమేన్. ఆశపడుతున్నాడు. ఆమేన్. So we will wait for that to happen. అది దాని కొరకు కూడా మనం వేచి ఉందాము. You be prepared. మీరు సిద్ధపడి ఉండండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Okay, coming to the word. దేవుని వాక్యంలోకి వద్దాం. In the morning, ఉదయ వేళలో we studied about the gifts of the Holy Spirit. దేవుని యొక్క కృపా వరముల గురించి మనం ధ్యానం చేసాం. So you know all the 9 gifts. ఇప్పుడు అర్థమైంది 9 కృపా వరముల గురించి మీకు అర్థమైంది. So I want to ask you once again. మరొకసారి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. It's going to be oral examination. మీకు మరి ఒక ఎగ్జామినేషన్, ఓరల్ ఎగ్జామినేషన్ ఇది. So there are 3 groups of gifts. గిఫ్ట్స్ లో 3 భాగాల గురించి మనం చెప్పుకున్నాం. Each group has 3 gifts. ఆ 3 భాగాల్లో కూడా ఒక్కొక్క భాగంలో 3 వరాలు ఉన్నాయి. So total 9 gifts. మొత్తం 9 వరములు. So first group, మొదటి భాగము what is the first group? Gifts of revelation.
Prakatana. ప్రకటన వరములు. Amen. ఆమేన్. Okay. So it's going to reveal. అది ప్రత్యక్షతో కూడిన ప్రకటనగా ఆమేన్. ఉంటాయి. ఆమేన్. Pratyakshatu. That's nice. Two, you will know what God is speaking to you, and you will reveal that to the people. మీకు దేవుడు ఏం బయలుపరిచారో మీకు తెలుసుకుంటే అది మీరు ప్రజలతో మాట్లాడతారు. మీరు What is the first gift? ఏంటది మొదటి వరము? Word of wisdom. బుద్ధి వాక్యము. The second gift? రెండవ వరము Word of knowledge. జ్ఞాన వాక్యము. The third gift? Discerning of spirits. ఆత్మల వివేచన వరము. The second group? రెండవ గ్రూప్ Power. The gifts of power. శక్తివంతమైన వరములు. The first gift? It's faith. విశ్వాస Gift of వరం. faith. విశ్వాసం The అనే second వరం. gift. రెండవది What is that? The gift of healing. స్వస్థపరచు వరము. The third gift. మూడవది What is that? Pardon? Works. The gift of the working of miracles. అద్భుతములు చేసేటువంటి వరము. So now the third group. మూడవ భాగము Gift of vocals. ధ్వని మాట్లాడేటువంటి వరములు. The first gift. అందులో మొదటిది Speaking in tongues. నానా భాషలు మాట్లాడేటువంటి వరము. Different kinds of tongues. నానా విధములైనటువంటి భాషలు మాట్లాడే The వరము. second one. రెండవది Interpretation of tongues. భాషలు అర్థము చెప్పే వరము. The third gift. మూడవ వరము The gift of prophecy. ప్రవచన వరము. Okay. Today you are going to see in most of the people all the 9 gifts being operated. మీలో చాలా మంది ఈ 9 వరములు కూడా మీ జీవితంలో ఆపరేట్ అవ్వడం మీరు చూస్తారు. Amen. ఆమేన్. Not a person will not have all the 9 gifts, ఒకే వ్యక్తిగా 9 వరములు ఉండడం కాదు, but each one has different kind of gifts. ఒక్కొక్కరికి ప్రత్యేకముగా మరి వరములు ఇవ్వబడతాయి. God is going to use you today. దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. Before that, దానికి ముందుగా what I speak to you now is very important. నేను ఇప్పుడు చెప్పే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. The subject is ఈ యొక్క సందేశం యొక్క ముఖ్య అంశం ఏంటంటే being led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం. Without the leading of the Holy Spirit, you cannot operate the gifts. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఈ వరములను మనము ఆపరేట్ చేయలేం. Because it's called as the gifts of the Holy Spirit. ఇవి పరిశుద్ధాత్మ వరములను పిలువబడ్డాయి గనుక You need Holy Spirit to be with you all the time. పరిశుద్ధాత్మ దేవుడితో మీరు ఎప్పుడు కూడా ఉండడం, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మీతో ఉండాలి. He will always lead you. పరిశుద్ధాత్ముడే ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని నడిపిస్తాడు. Now the first verse what we see in the book of Romans. రోమా పత్రికలో మనం మొదటి వచనాన్ని మనం చూద్దాము. It's in the 8th chapter, 14th verse. 8వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడింది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. Okay, so this is beautiful. I wanted the amplified version. ఇందులో యాంప్లిఫైడ్ వెర్షన్ లో చూద్దాము. See, they come out with explanations. యాంప్లిఫైడ్ వెర్షన్ లో చాలా వివరణాత్మకంగా రాయబడి ఉంటుంది. For all who are led by the Spirit of God, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో are the sons of God. వారే దేవుని కుమారులై ఉన్నారు. For the spirit which you have now ఏ ఆత్మనైతే ఇప్పుడు మీరు కలిగి ఉన్నారో received is not a spirit of slavery, అది దాస్యపు ఆత్మ కాదు, to put you once more in bondage, మరలా బంధకాల్లోకి తీసుకెళ్లిపోయే ఆత్మ కాదు, to fear, మరలా భయపడడానికి, but you have received the spirit of adoption, మీరు దత్తపుత్ర ఆత్మను మీరు స్వీకరించారు. the spirit producing sonship. ఆ ఆత్మే మీకు కుమారత్వాన్ని ఇస్తుంది. In the bliss of, this bliss means it's a kind of joy. అది ఆ బ్లిస్ అంటే ఒక రకమైనటువంటి ఆనందము, heavenly joy, అది పరలోక సంబంధమైనటువంటి ఆనందము, which we cry, అది మనము ఆ క్రై అనేది ఆ వేడుక, Abba Father. తండ్రి అబ్బా అని మొర్రపెట్టేటువంటి ఆ ప్రార్థన. You are till now a different person. ఇప్పుడు వరకు కూడా మీరు ఒక వేరే రీతిలో ఉన్నారు.
when as soon as you receive the Holy Spirit, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్న తర్వాత the Holy Spirit will start leading you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. But you should be sensitive. దానికి మీరు చాలా జాగ్రత్తగా సున్నితత్వముగా అది గ్రహించగలగాలి. When the Holy Spirit starts leading you, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించడం ప్రారంభించినప్పుడు you will become sons of God. మీరు దేవుని కుమారులైపోతారు. When you become sons of God, మీరు దేవుని కుమారులైనప్పుడు that means to say that you look like another Jesus. దాని అర్థం ఏంటంటే మీరు మరొక యేసు క్రీస్తు వలె మీరు కనిపిస్తారు. According to his image. ఆయన రూపములోనికి మీరు కనబడతారు. When somebody looks at you, ఎవరైనా మిమ్మల్ని చూచినప్పుడు they say you look like Jesus. మీరు యేసుక్రీస్తులా కనిపిస్తున్నారు అని అంటారు వాళ్ళు. Not outside. మా బయట ముఖం కాదు, It's inside. అది మీ అంతరంగంలో. Amen. ఆమేన్. The people will recognize. మీరు ప్రజలు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు. Others will recognize. బయట వాళ్ళు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు. In Deuteronomy 28:10, ద్వితీయోపదేశకాండం 28:10 వచనములో you should be knowing this verse. మీకు తెలిసే ఉంటుంది ఈ మాట. Deuteronomy 28:10, please. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనము. It says, అది ఈ రీతిగా చెప్తుంది, the whole world, లోకమంతా, all the people of the world లోకములో ఉన్న ప్రజలందరూ will recognize you మిమ్మల్ని గుర్తిస్తారు. as the child of God, దేవుని పిల్లలుగా గుర్తిస్తారు. and they'll fear you. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుట చూచి నీకు భయపడదురు. Amen. ఆమేన్. They will fear you. వారు నీకు భయపడతారు. Where is the other fear which is going to haunt you always? ఏ భయం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధిస్తుంది? It's already gone. అది మీకు పోయింది మీ జీవితంలోంచి. When the Holy Spirit comes in, పరిశుద్ధాత్ముడు మీ జీవితంలోకి the వచ్చినప్పుడు spirit of fear will go. భయం పడేటువంటి ఆ ఆత్మ మీలోంచి వెళ్ళిపోద్ది. Amen. ఆమేన్. Only thing that is needed is you have to walk in the Spirit. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అవసరం అంటే పరిశుద్ధాత్మతో మనము నడవాలి. పరిశుద్ధాత్మతో. Amen. ఆమేన్. That is right. అది సరైనది. According to the Spirit's voice you are going to walk. దేవుని యొక్క చిత్తానుసారముగా పరిశుద్ధాత్మతో మనం కలిసి నడవాలి. What is that walking? అది ఏంటి పరిశుద్ధాత్మతో నడవడం అంటే? Your act according to the voice of God. మీరు దేవుని యొక్క వాక్యానుసారముగా స్వరమును అనుసరించి మీరు నడుస్తారు. According to the voice of God. దేవుని స్వరమును విని దాని ప్రకారముగా మీరు నడుస్తారు. Every minute your ears are only to God. ప్రతిసారి కూడా మీ చెవులు దేవుని కొరకే తెరవబడి ఉంటాయి. Amen. ఆమేన్. You will not hear anybody else. మా అందరి స్వరములు మనం వినము. Only that you are tuned so much. అలాగ దేవుని స్వరం వినడానికి మనం మన చెవులను ట్యూన్ చేసుకొని ఉంటాం. You will become the son of God. మీరు దేవుని కుమారులై ఉంటారు. Amen. ఆమేన్. Are you not interested to become sons of God? మీకు ఇలాగా దేవుని కుమారులుగా అవడం అనేది మీకు మరి ఆశ కలిగి లేరా మీరు? How many are interested? ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? I'll tell you, the Lord knows your heart. దేవునికి మీ హృదయము తెలుసు. How much you are hungry for God, దేవుని కొరకు ఎంత మీరు ఆకలిగొని ఉన్నారో so much He will fill you. అంతగా దేవుడు మిమ్మల్ని నింపుతాడు. Amen. ఆమేన్. Many people will get the overflowing fullness. దేవుడు కొంతమందిని పొంగి పొర్లేంతగా నింపుతాడు. In the Acts of the Apostle, అపోస్తుల కార్యములో we see one thing happening. ఒక విషయం జరగడం మనం చూస్తాం. This John and Peter, all these people, they decided that we have to decide appointing other apostles, యోహాను అలాగే పేతురు కూడా వాళ్ళు other disciples. ఆ శిష్యులు ఏమనుకుంటారంటే ఇతర శిష్యులను మనము ఎన్నుకోవాలి, Appoint them. వారిని నియమించాలి. శిష్యుల్ని They will take care of the ministry. ఆ పరిచర్యను వాళ్ళు చూసుకుంటారు. వారిని నియమించిన తర్వాత We will take care of other things. మేము మిగతా విషయాలన్నీ కూడా మేము చూస్తాము. It is growing. అది ఎందుకంటే సంఘము విస్తరిస్తుంది. One church they go 5,000 added. ఒక చర్చికి వెళ్తే అక్కడ 5,000 మంది యాడ్ అయ్యారు. The other church they go there 3,000 people added. అక్కడికి వెళ్తే ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ 3,000 మంది అక్కడ చర్చిలోకి వచ్చారు. So many believers. అనేక వేల మంది సంఘస్థులు ఉన్నారు. There should be somebody to take care. కనుక ఎవరో ఒకరు దాన్ని మరి చూసుకోవాల్సిన వారికి అవసరము. Do you know what is the criteria? దానికి అవసరం ఏంటో తెలుసా?
to how that person who will be appointed should be. మరి ఎలాంటి వ్యక్తులను ఆ కార్యములు చూడడానికి ఎన్నుకోవాలి? He should be filled with the Holy Spirit. ఆ వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. Amen. ఆమేన్. He should be filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. They go searching for the people. వారు ప్రజల కోసం వెతకడం ప్రారంభించారు. They get some people. వాళ్ళు కొంతమంది దొరికారు. The first person is Peter. Stephen. అందులో మొదటి వ్యక్తి స్టెఫను. Stephen, it says he was fully filled with God. స్టెఫను పూర్తిగా దేవునితో నింపబడి ఉన్నాడు. How can anybody recognize you and me and say that this person has fullness of God? ఎవరైనా మనల్ని చూచి ఎలా గుర్తించగలుగుతారు ఈ వ్యక్తి దేవునితో నింపబడి ఉన్నాడని? Ask for that kind. అలాంటి అనుభవం కొరకు అడగండి. You will be filled with the Holy Spirit. మీరు ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడం కొరకు. Amen. ఆమేన్. Without fullness of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతో నింపబడకుండా you cannot do the ministry. మీరు పరిచర్యను మీరు చేయలేరు. That ministry will not yield fruit. ఆ పరిచర్య ఏ విధమైనటువంటి ఫలభరితముగా ఉండదు. You cannot win souls. మీరు ఆత్మలను సంపాదించలేరు. The former and the latter rains will not be coming to you. మీ జీవితంలోనికి మరి వ్యవసాయకుడు తర్వాత ఆ చివరి కడబరి వర్షం అనేది మీ జీవితంలోకి రాదు. You cannot cut the harvest. మీరు ఏ విధముగా కూడా పంటను కోయలేరు. Be careful. జాగ్రత్త. You should be led by the Spirit. మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. I was not knowing how to be led by the Spirit. నాకు పరిశుద్ధాత్మతో ఎలా నడిపించబడాలో నాకు I was తెలియదు. also like one of you. మీ వేళ నేను కూడా అలాగే కూర్చొని ఉండేవాడిని. Every time I used to hear somebody saying, oh, some servant of God, ఎప్పుడైనా దేవుని సేవకులు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు I heard God speaking to me. దేవుడు నాతో మాట్లాడడం నేను I అనుభవించేవాడిని. used to go and ask them, నేను వారి దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని, how do you hear? ఎలాగ దేవుని స్వరం విన్నారని. They said, God spoke to me. దేవుడు నాతో మాట్లాడారు. They used to come and tell me. వారు వచ్చి నాకు చెప్పేవారు, God is speaking to me to tell you. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు ఈ విషయం నీకు చెప్పమని. I wanted to know how he speaks. నాకేమనుకున్నా అసలు ఎలాగ దేవుడు మాట్లాడాడని నీకు తెలుసుకోవాలనుకునేవాడిని. Then they started speaking about this. అప్పుడు వారు ఈ విషయం గురించి నాకు మాట్లాడారు. Be led by the Holy Spirit. పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. I do not know how to be led by the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఎలా నడిపించబడాలో నాకు అర్థం కావలేదు. I was having the Holy Spirit inside. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. I know I was speaking in tongues. నేను భాషల్లో మాట్లాడుతున్నాను. I do not know any other thing. నాకు ఇంకా అంతకుమించి ఏం తెలియదు. I went to one person. ఒక వ్యక్తి దగ్గర నేను He's వెళ్ళాను. a very good man of God. ఒక మంచి దేవుని సేవకుడు. He said, come on, I will pray for you. నా దగ్గరికి రా, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. He started praying. నా కోసం ప్రార్థన చేయడం He ప్రారంభించారు. started speaking in tongues. భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. Soon after that, immediately he started interpreting what he is telling. ఆ భాషల్లో మాట్లాడిన తరువాత ఆ భాషల యొక్క అర్థం కూడా ఆయన చెప్పడం ప్రారంభించాడు. And he started doing that for 1 hour. అతడు గంట సేపు అలాగా చేయడం ప్రారంభించాడు. Speaking in tongues, భాషల్లో మాట్లాడడం, interpretation of tongues. ఆ అర్థం కూడా ఆయనే చెప్తున్నాడు. I was so much amazed. I wanted this. నాకు అప్పుడు అనిపించింది ఇది నాకు కావాలి అనిపించింది. But he said, be led by the Spirit. ఆయన అన్నాడు నువ్వు ఆత్మచేత నడిపించు. Not everyone are telling that be led by the Spirit. ఏంటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మచేత నడిపింపబడు అంటున్నారు ఏంటి అనుకున్నాను. Do you know how it happens? ఇది ఎలా జరుగుతుందో తెలుసా? Many of the things are here which you have to follow. దేవుని వాక్యం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు, when you are reading the word, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, when you are reading the word, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు God speak to you. దేవుడు మీతో మాట్లాడతాడు. That's the word that it's coming to you. అదే వాక్యము You are going to go according to the ways of God. మీరు దేవుని యొక్క మార్గాలను అనుసరించి నడుస్తారు. As you start cultivating the same thing, మీరు దీనినే సాధన చేయడం మీరు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు you will start hearing audibly also. దేవుని యొక్క స్వరమును కూడా మీరు వినగలిగే అనుభవంలోనికి వస్తారు. I want to hear the voice of God. నాకు దేవుని స్వరము వినాలనే ఆశ ఉంది. My first desire was to ask God to show what I am seeing, to show what you are telling me. I want to see and tell those people. నా ఆశ ఏంటంటే ప్రభా నువ్వేం చెప్తున్నావు అది నేను చూడాలి, నేను చూసి వారితో చెప్తాను.
It's such a difficult thing. ఇది చాలా కొంచెం కష్టమైన విషయం. I don't know how to do. నాకు ఎలా చేయాలో నాకు తెలియదు. Once I went to Mysore. మైసూరు ప్రాంతానికి నేను వెళ్ళాను ఒకసారి. There was a meeting. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. I was just speaking to them. I was sharing the word. నేను వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. When I was sharing the word, నేను వాక్యాన్ని వారికి బోధిస్తున్నప్పుడు the Lord started showing one house. నాకు దేవుడు ఒక ఇల్లును చూపిస్తున్నారు. There is a big compound. ఆ ఇంట్లో ఆ కాంపౌండ్, పెద్ద కాంపౌండ్ ఉంది. The house is just behind. ఆ కాంపౌండ్ తర్వాత వెనకాతల ఆ ఇల్లు ఉంది. And just in the corner there is a bathroom. ఆ కార్నర్ లో ఒక బాత్రూమ్ ఉంది. And the door is closed. అది బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది. There is a passage where the water flows. అక్కడ ఒక మరి ఆ నీరు ప్రవహించేటువంటి స్థలం ఉంది. I can see the soap water coming. అక్కడ సోప్ వాటర్ ఆ డ్రైనేజ్ వస్తుంది. అది Suddenly I stopped for 5 minutes. I was not preaching there. అక్కడ నేను ప్రసంగించడం ఆపేసి ఆ దర్శనం చూడడం ప్రారంభించాను. I asked God, దేవుణ్ణి అడిగాను, what am I seeing? ప్రభా నేనేం చూస్తున్నాను? Then I heard the Spirit speaking. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. You tell the person is here right now. నువ్వు చెప్పు, ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. His child, వారి కుమార్తె బిడ్డ, he is not well. ఆ బిడ్డకు బాగాలేదు. I am going to heal that person. ఆ బిడ్డను నేను స్వస్థపరుస్తాను అని చెప్పు. So he gave all the address to do that. He gave all the address to do that. అది ఆ అడ్రస్ అంతా కూడా దేవుడే చెప్పాడు. Then I started telling. అది నేను చెప్పడం ప్రారంభించాను. Suddenly one person stood up. అక్కడ ఒక వ్యక్తి లేచి Yes నిలబడ్డాడు. brother, that is my house. అప్పుడు అతను చెప్తున్నాడు, అది మా ఇల్లు అని చెప్పాడు. I told him, నేను చెప్పాను, the God is telling me to tell you, దేవుడు నాకు చెప్పాడు నీకు చెప్పమని, your son నీ కుమారుడు is having a problem. ఒక సమస్యతో బాధపడుతున్నాడు. Often he falls down unconscious. చాలా సార్లు మరి అన్కాన్షియస్ లో పడిపోతాడు. You have gone to many doctors. నువ్వు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. They said there is no problem. వాళ్ళు అన్నారు ఏ సమస్య లేదన్నారు. I have brought him here. ఇక్కడ నువ్వు తీసుకుని వచ్చావు. And all our relatives. వారి బంధువులందరూ కూడా. I did not know that whether to tell him what his problem is. But I know the problem. God has already spoken to me. వాళ్ళు అంటున్నారు అది మీకు చెప్పాలని నేను అలాగ అనుకున్నాను, కానీ దేవుడు నాకు ముందుగానే మరి నాకు బయలుపరిచారు. Then I told him. అప్పుడు నేను చెప్పాను, soon after the meeting, you please meet me. మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు నన్ను కలవండి అని. I want to pray for your son. మీ కుమారుని కొరకు నేను ప్రార్థన చేస్తాను. Delivered. వాడు విడుదల పొందుతారు. He said yes. ఆయన ఓకే అన్నట్టు చెప్పాడు. Afterwards, after the meeting, he came. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చారు. Then I called that person, that boy. ఆ బాయ్ని నేను ఆ బిడ్డను నేను పిలిచాను. When I started praying, నేను ప్రార్థించినప్పుడు I saw నేను చూశాను he is in a school. వాడు స్కూల్లో ఉండడం నేను చూశాను. In that he is playing that Ouija board. I don't know whether you know that Ouija board. It will be in circles. There's a game of the evil. అది ఒక కుజా బోర్డ్ అనేది ఒక దయ్యపు ఆట. అది that students are brought that to the school to play. అది స్కూల్లోనికి ఆ పిల్లలు తీసుకుని వచ్చారు. ఆ కుజా బోర్డ్ అనేది ఆ దయ్యపు ఆటను అది ఆడుతున్నాడు. When this boy started playing that, suddenly the devil possessed him. ఆ ఆట ఆడుతూ ఉంటుండగా ఆ డెవిల్ ఆ దయ్యము ఆ బిడ్డని పట్టేసింది. Because of that he was suffering like this. అందుకు ఆ బిడ్డ అలాగే సఫర్ అవుతూ ఉన్నాడు. Then afterwards we prayed and he got delivered. మేము ప్రార్థన చేసాం, తర్వాత ఆ బిడ్డకు విడుదల కలిగింది. So these kind of gifts God will give you. ఇలాంటి వరములను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. You are going to enjoy those things. మీరు అది ఆ గిఫ్ట్లో నుంచి నడుస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషిస్తారు మీరు. It's going to be a beautiful ministry. మీ గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్యను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. We go to one more verse. మరొక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. In the Galatians, the letters, Paul's letter to Galatians, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5th chapter, 5వ అధ్యాయము 18th verse. 18వ వచనము. So we will see this. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 18th verse. 18వ వచనం. See this. చూడండి ఇక్కడ. But if you are guided, bracket, it is led by the Holy Spirit, you are not subject to the law. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. In other place in Romans we can see రోమా పత్రికలో మరొక చోట మనం చూసాము.
You are in grace. The grace, if you are under grace, మీరు కృప కింద ఉండిన ఎడల you are not under law. మీరు ధర్మశాస్త్రం కిందకు ఉండరు. What is this grace? ఏంటి ఆ కృప? The grace is unmerited favor. గ్రేస్ అంటే ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే మనం దానికి అర్హులము కాము కానీ దేవుడే ఆ కృపను మనకు అనుగ్రహించాడు. అర్హత లేని వానికి దేవుడు దయ చూపించుట. What you are not able to do, God will make you able to do that. ఏది మీరు చేయలేకపోతారో దేవుడు దానిని చేసేటట్లుగా దేవుడు తన కృపను మీకు ఇస్తాడు. Now he is talking about the Spirit, who are led by the Spirit are not under law. ఆ ఆత్మచేత నడిపించబడిన వారు ఇక ధర్మశాస్త్రం కింద ఉండరు. Then what is law? అంటే లా అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? In Galatians, గలతీ పత్రికలో in that place of Galatia, ఆ గలతీయా ప్రాంతంలో the churches were still using the Moses law. ఆ గలతీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మోషే ధర్మశాస్త్రం అనుసరించి What does నడుచుకునేవారు. the Moses law say? మోషే యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? If you have committed sin, మీరు పాపము చేస్తే you have to go through punishment. ఆ పాపమునకు శిక్ష మీరు అనుభవించాలి. But here it says, ఇక్కడ దేవుని వాక్యం when you are చెప్తుంది, led by the Spirit, మీరు ఆత్మచేత నడిపించబడితే you are not under law. మీరు ధర్మశాస్త్రం కింద లేరు. What is that? ఏంటి దాని అర్థం? The Spirit will lead you only in the right path only. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తాడు. You will never sin at all. నీవు పాపము చేయలేవు. There is nothing that is going to haunt you from your flesh. నీ జీవితం మీద మరి ఏది కూడా నీ శరీరమును బాధించేది ఏది కూడా నీకు ఉండదు. Amen? ఆమేన్. Understood? అర్థమైందా? So you want to be led by the Spirit? మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కోరుకుంటున్నారా? God will, through His Holy Spirit, will take you to holiness. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తన పరిశుద్ధతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. When you are holy, మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటారో, when you are found righteous, మీరు నీతిమంతులుగా మీరు కనుగొనబడతారు. God will start using you. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. That's the time you will see the gifts of the Holy Spirit will start operating in you. అప్పుడు ఈ యొక్క కృపా వరములు మీలో పనిచేయడం మీరు చూస్తారు. Amen? ఆమేన్. You will see that happening in your life. మీ జీవితంలో జరగడం మీరు చూస్తారు. You are not an ordinary person. మీరు సామాన్యమైన వ్యక్తులు కారు. If you see the same Romans 8:28, మీరు రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే it says, అక్కడ చెప్పబడుతుంది, you are called with a purpose. మీరు దేవుని సంకల్పాన్ని బట్టి చొప్పున మీరు పిలువబడ్డారు. When he says that you are called with a purpose, దేవుడు తన సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని పిలిచాడు అని చెప్పబడుతుంది. you are not an ordinary person. మీరు సామాన్య వ్యక్తులు కారు. In the eyes of God, you are more special. మీరు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వారు. He has to give you a good thing. దేవుడు మీకు మరి చక్కనైనది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. He wants you to be always holding on to God. దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆయనను పట్టుకునేటట్లుగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. Because he says, ఆయన చెప్తున్నాడు, without me you can do nothing. ఎందుకంటే ఆయన లేకుండా మీరేమి చేయలేరని ఆయన చెప్తున్నాడు. Whatever you do, I have to be with you. నువ్వేం చేయాలన్నా నేను నీతో ఉండాలి. Is God speaking to you? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? It is little deeper. మరి కొంచెం లోనికి వెళ్దాము. Amen? ఆమేన్. It is little deeper. ఇది చాలా లోతైన విషయము. So you 5:16, Galatians 5:16. గలతీ పత్రిక 5:16 వచనం, 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. Yeah, but I say, walk and live habitually. See how it is. In the Holy Spirit, responsive to and controlled and guided by the Spirit. తెలుగులో ఈ రీతిగా నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. How is it? Habitually. By habit. You make it a habit. అది మీ జీవితంలో అలవాటుగా మారిపోద్ది. Not maripot, you have to do it. అది మీరు అలవాటుగా చేసుకోవాలి. Make it a habit. అది మీరు అలవాటుగా చేసుకోవాలి. When you are doing every day, it becomes a habit. మీరు ఎప్పుడైతే ఆత్మతో నడవడం అనేది అలవాటుగా చేసుకోవాలి, ఇక మీకు అది ఒక హ్యాబిట్గా మీకు అలవాటు అయిపోయి ఇంకా దాన్నే మీరు చేయడం ప్రారంభిస్తారు. Yes. Habitually. See, it says habitually. See how you are controlled? The Holy Spirit responsive to
and controlled and guided by the Spirit. That is the meaning. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వాధీనంలో తీసుకొని ఆధీనంలో తీసుకొని ఆయన తన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. Then అప్పుడు you will certainly not gratify the cravings and desires of the flesh. అప్పుడు మీరు శరీరంలో నుంచి వచ్చేటువంటి ఇచ్చలను కోరికలను ఎనడను కూడా See the నెరవేర్చరు. word certainly. నిశ్చయం ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు ఇక శరీరం సంబంధమైన వాటిని మీరు నెరవేర్చరు. You will never. ఎన్నడూను కూడా ఇంకెప్పుడు కూడా. Amen. See, of human nature without God. చూడండి, దేవుడు లేకపోతే మానవుని స్వభావం ఎలా ఉంటుందో. Somebody asked, what is the definition of sin? ఎవరు అడిగారు, పాపం యొక్క నిర్వచనం ఏంటి అని. Disobedience to God is sin. దేవునికి అవిధేయత చూపించడమే పాపము. That's all. అంతే. There is nothing, don't keep explaining, oh, this is this kind of sin, that kind of sin. That sin is sin. పాపము పాపమే, దేవునికి అవిధేయత చూపడమే పాపం. Amen. ఆమేన్. You will not be gratified for sin. మీరు మీ శరీరం విషయమై ఆ కోరికలు మీరు నెరవేర్చకుండా You will not crave for it also. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ శరీరమును ఈ ఇచ్చల కొరకు ఏ మాత్రమును కూడా జీవించరు. శరీర ఇచ్చల కొరకు. Adam and Eve, ఆదాము అవ్వలు when they were in the Garden of Eden, ఆ యొక్క ఏదెను వనంలో ఉన్నప్పుడు before they ముందుగా committed sin, వారు పాపం చేయడం ముందు they did not know that they were naked. వాళ్ళకి తెలియదు వాళ్ళు దిగంబరులుగా ఉన్నట్టు. How is that possible? అది ఎలా సాధ్యం? అది The glory of God has covered their eyes. వారి యొక్క కళ్ళను దేహములను దేవుని యొక్క మహిమ కప్పి ఉంచింది. Now you ask for that. ఇప్పుడు దాన్ని అడగాలి మనం. I want that, cover my eyes. దేవా, నా కళ్ళను నీ మహిమతో కప్పు. I don't want to see the nakedness of anybody. దేవా, ఏ ఒక్క వ్యక్తి యొక్క దిగంబరతను నేను చూడకుండా నా కళ్ళను కప్పు ప్రభువా. I want to be holy. నేను పరిశుద్ధంగా ఉండాలి. Amen. ఆమేన్. Job says, యోబు చెప్తున్నాడు, I have made a covenant with my eyes నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానని చెప్తున్నాడు. that I will never see any woman in me. నేను ఏ స్త్రీని కూడా చూడకుండా, ఏ కన్యకను కూడా చూడకుండానట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. అగ్రిమెంట్, నిబంధన. So you tell your flesh, which is leading to the sin, you tell, I will make an agreement with you today. మీరు మీ కళ్ళతో దేవుని ఎదుట నిబంధన చేసుకోవాలి. ఇప్పుడు వరకు మీరు ఏమైతే చదువుతున్నారో చూస్తున్నారో ఇక మీదట నేను దాన్ని చూడనని దేవునితో నిబంధన చేసుకోవాలి. Not only eyes, కళ్ళతో మాత్రమే కాదు, any kind of thing, any organ in your body, మీ జీవితంలో ఉన్న ఏ అవయవమైనప్పటికీ కూడా, which will influence you to sin. ఏది మీ జీవితాలను ప్రభావితం చేస్తుందో దాని విషయమే మీరు దేవుని దగ్గర నిబంధన చేసుకోవాలి. Amen. ఆమేన్. Get into agreement with your own body. మీ యొక్క శరీరం విషయమై ఒక స్థిరమైనటువంటి ఆ నిబంధన మీరు చేసుకోవాలి. You have to be led by the Spirit. పరిశుద్ధాత్మతో మీరు నడిపించబడాలి. Don't worry, immediately you may not know what is happening. మీరు వెంటనే ఏం జరుగుతుందో అనేటువంటి విషయంలో మీరు చింతపడవద్దు. It says you have to cultivate the habit. మీరు ఆ యొక్క మరి అలవాటును మీరు సాధనం చేస్తూ ఉంటుండగా That cultivation will not happen immediately. ఆ వ్యవసాయము అనేటువంటి వర్డ్ కల్టివేషన్ అంటే అది వెంటనే అవ్వదు. It takes time. అది కొంత సమయం పడుతుంది. You have to put water. అది నీళ్లు వేయాలి. So you have to do so many things, pruning. అక్కడ మీరు అక్కడ లేని వాటిని తీసేస్తూ ఉండాలి. First you may do some mistakes. కొన్ని పొరపాట్లు మీరు చేస్తారు, Get corrected. మళ్ళా కరెక్ట్ చేసుకుంటారు, Once again start doing. మరలా ప్రార్థన చేస్తారు. That is the way you start working on getting led by the Spirit. ఆ విధంగా మీరు కొన్ని రోజులకి దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవం A day will come. ఒక దినం వస్తుంది, You will become perfect in that. మీరు మీ జీవితంలో పరిపూర్ణమైన వ్యక్తిత్వంలో You know very well that you are led by the Spirit. మీకు అప్పుడు అర్థమవుతుంది నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానని. Amen. ఆమేన్. Today ఈరోజు you take a decision. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. What is making you not to get led by the Spirit? ఏది పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నడిపించకుండా ఆపుతుంది? Tell that I am going to take out that from my life. అది నా జీవితంలోంచి నేను తీసేసుకుంటానని ఒక నిర్ణయం తీసుకోండి. Hereafter, ఈ దినం నుంచి
I will allow the Holy Spirit to start working in me. నా జీవితంలోనికి పరిశుద్ధాత్మ నేను ఆహ్వానిస్తాను, పరిశుద్ధాత్మను నడిపించినట్లు. Holy Spirit is ready to come. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. I do not know how many of you have received the Holy Spirit. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారో నాకు తెలియదు. How many of you have received the salvation? ఎంతమంది రక్షణ పొందుకొని ఉన్నారు? I am asking you 2 questions. 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. First question is salvation. మొదటిది రక్షణ అనుభవం. The next question is, have you received the Holy Spirit? రెండవ ప్రశ్న ఏంటంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారా? If you have not received the salvation, I am going to pray for the salvation. మీరు రక్షణ పొందుకోకపోతే మీ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను. If you have not received the Holy Spirit, then we will pray for the మీరు receiving of the Holy Spirit. పరిశుద్ధాత్మ మీరు పొందుకోకపోతే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మీకోసం ప్రార్థన From today చేస్తాను. onwards, you are going to work like that. మీరు ఆ రీతిగా మీరు ఇక దేవుని యొక్క శక్తిని అలా పొందుకొని మీరు జీవించడం ప్రారంభిస్తారు. Your partner is the Holy Spirit. మీ యొక్క మీరు ఎవరితో సహభాగస్తురాలు అవుతారంటే పరిశుద్ధాత్మతో కలిసి పాలిభాగస్తులం అవుతాం. Amen. He will Amen. become the partner for you. పరిశుద్ధాత్మతో మనము భాగస్తులు. You will be happy to have the Holy Spirit with you wherever you go. మీరు పరిశుద్ధాత్మను ఎక్కడికి వెళ్ళినా కూడా కలిగి ఉంటారు. If you have a problem, just tell the Holy Spirit, help me. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను అడగండి. Immediately he will make a way for you. వెంటనే పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God will tell you how to be led by the Holy Spirit. దేవుడే మీకు చెప్తాడు పరిశుద్ధాత్మతో ఏ రీతిగా నడిపించబడాలి. Everything is so beautiful. చాలా చక్కగా ఉంటది. Do not worry, God will take care of everything. దేవుడే మిమ్మల్ని చూసుకోవడం ప్రారంభిస్తాడు. When the Holy Spirit moves in your life, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటే Holy Spirit can understand that you are not able to be matured still. పరిశుద్ధాత్మకు తెలుసు మీరు ఇంకా ఆ పరిపూర్ణతలోనికి రాలేదని. He will start helping you. మీకు ఆ పరిపక్వతలోకి రావడానికి సహాయం చేస్తాడు. Bible says that he teaches all things. దేవుని వాక్యం చెప్తుంది అతను వచ్చినప్పుడు ఆయన సమస్తమును మనకు బోధిస్తాడు. You will learn. మీరు నేర్చుకుంటారు. Holy Spirit teaches you. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. Every second you will start hearing the voice of God. ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడడం మీరు వింటారు. Amen. ఆమేన్. I like and love that you all will receive the Holy Spirit today. ఈ రోజు మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. Those who have received, you will start recognizing the Holy Spirit which is inside you. మీరు ఎంతమంది పొందుకున్న వారు మీలో ఉన్నటువంటి ఆత్మను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. He will become so real to you. మీ జీవితంలో అతడు ఎంత నిజమో మీకు అర్థమవుతుంది. Amen. ఆమేన్. Whenever we go in the scooter or whenever I'm driving, I keep on speaking in tongues and I'll be going. నేను ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు బైక్లో వెళ్తున్నప్పుడు అలాగ నేను భాషల్లో మాట్లాడుకొని వెళ్తాను. I do not know how I will go and reach also. నేను అక్కడికి ఎలా రీచ్ అయిపోతానో కూడా నాకు తెలియదు. I have seen some of my friends telling, oh brother, I don't know, I will start speaking in tongues, I'll be riding the scooter, I do not know how I am going also. I will go and reach my destination. నేను ఆ భాషలో మాట్లాడుకొని వెళ్తున్నప్పుడు నేను ఎలాగ వెళ్ళిపోతానో అక్కడ తెలియదు. నా యొక్క మరి ఆ గమ్యానికి నేను చేరిపోతాను. They will not even understand which road they were going. వాళ్ళకి అసలు నేను ఏ రోడ్లో వెళ్తున్నానో కూడా ఎవరికి అర్థం కాదు. You don't do that. అలాగే మీరు చేయకండి. Do you know why I am telling you? నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? Paul says, పౌలు చెప్తున్నాడు, I speak in tongues, నేను భాషల్లో మాట్లాడతాను, I'll speak with understanding also. నేను ఆత్మతోను మాట్లాడతాను, అలాగే జ్ఞానంతో మనసుతో కూడా మాట్లాడతాను. Amen. ఆమేన్. Don't be so casual about the things that you forget yourself. ఎప్పుడు అలాగా మైమరిచిపోయినట్లుగా ఎప్పుడు ఉండద్దు. Don't worry about that. వాటి గురించి మీరు ఇప్పుడు కూడా అలాగ ఆలోచించద్దు. Be careful when you are speaking in tongues, either in public or outside. When you are speaking loudly, if you go out of the way, in the sense out of control, I do not know which spirit will take over you. చూడండి, మీరు బయట కానీ చర్చ్లో కానీ మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మిమ్మల్ని మీరు స్వాధీనంలో చేసుకోనంతగా మీరు భాషలో మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీరు ఏ స్పిరిట్ కలిగి ఉన్నారో మరి అర్థం కాదు. Sometimes Holy Spirit has to lead you. Sometimes the evil spirit will come out with the same kind of tongues. చూడండి, ఒక్కొక్కసారి దయ్యపు ఆత్మలు కూడా అలాంటి భాషలతోనే వస్తాయి. I have seen the people who has discerning spirit. నేను అలాంటి వివేచన ఆత్మ కలిగినటువంటి వారిని అప్పుడు నేను చూసినప్పుడు, I'm talking about the servants of God. దేవుని యొక్క సేవకుల విషయమే నేను చెప్తున్నా.
when somebody is talking and the whole church is talking in tongues, ఆ సంఘం అంతా కూడా కలిసి భాషల్లో మాట్లాడుతున్నప్పుడు they'll go to every person to hear what he is speaking. వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని చూస్తారు. When somebody is speaking something else, ఎవరైనా ఏదైనా అన్యగా అంటే దేవుని వాక్యాన్ని లేదా దేవుని చిత్తానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా they'll చేస్తే immediately understand. వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. They'll start praying for deliverance for. ఆ వివేచన వరముతో వాళ్ళు అర్థం చేసుకొని వారి కోసం ప్రార్థన చేస్తారు, విడుదల కొరకు. You may not know what they are speaking. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. So I am telling you, be careful. కనుక జాగ్రత్తగా ఉండండి. Speak in tongues. భాషల్లో మాట్లాడండి. Speak in your own language also. మీకు తెలిసిన భాషతో కూడా Speak in tongues. మీరు అన్య భాషలతో మాట్లాడండి. Pray in the spirit. ఆత్మలో ప్రార్థన చేయండి. Pray with understanding. అలాగే అర్థమయ్యే రీతిలో కూడా ప్రార్థన చేయండి. That will be very good. అది మంచిది. Suddenly you will get into interpretation of tongues. మీరు వెంటనే ఆ భాష అర్థం కూడా మీరు తెలుసుకోగలుగుతారు. Amen. ఆమేన్. It's very beautiful. అది చాలా చక్కగా ఉంటది. Do not worry about anything. Do not be afraid of what you are doing. నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయమే భయపడద్దు. The only thing what I am requesting you is don't go out of control. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నది ఏంటి అంటే మీరు అన్కంట్రోల్గా అయిపోవద్దు. Amen. ఆమేన్. The Lord will help you. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. Whenever you start speaking in tongue, don't straight away get into the tongues. మీరు ఎప్పుడైనా భాషల్లో మాట్లాడాలనుకుంటే వెంటనే భాషల్లోకి వెళ్ళిపోవద్దు. Start worshiping the Lord. దేవుని ఆరాధించడం ప్రారంభించండి. Slowly get into the tongues. అప్పుడు భాషల్లోనికి వెళ్ళండి. అన్య Then భాషలో. you will enjoy the tongues. అప్పుడు మీరు అన్య భాషలో మాట్లాడడం ఆనందిస్తారు. You will talk with a new song, new language. అప్పుడు మీకు కొత్త భాషలు కూడా దేవుడు ఇస్తాడు. So beautiful. అది చాలా బాగుంటది. And you will speak, you will sing in new language. అప్పుడు ఆ పాటలు మీ భాషలో కూడా పాడొచ్చు. In the tongues you will sing. మీ భాషలో పాడతారు, అలాగే అన్య భాషల్లో కూడా ఆ పాటను మీరు పాడతారు. It will be so beautiful. అది చాలా అద్భుతంగా ఉంటుంది. You have to enjoy those things. అవన్నీ కూడా మీరు ఎంతగానో ఆనందించగలుగుతారు. The Lord is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, whenever you speak in tongues, you are speaking to God. మీరు ఎప్పుడైనా అన్య భాషల్లో మాట్లాడుతున్నారు అంటే మీరు దేవునితో మాట్లాడుతున్నారు. Amen. ఆమేన్. And today, ఈ రోజు when we pray, మనం ప్రార్థిస్తున్నప్పుడు you are going to start speaking in tongues. Many of you, మీలో చాలా మంది అన్య భాషల్లో మీరు I know many of you are still not talking in tongues. నాకు తెలుసు మీలో చాలా మంది ఇంకా అన్య భాషల్లో Either మాట్లాడలేదు. you fear to talk in tongues, or you do not know how to talk. మీకు ఒకవేళ భయం వల్ల మాట్లాడట్లేదు, లేకపోతే అసలు భాషల వరం అనేది మీకు లేక మాట్లాడట్లేదు. Okay? ఓకే, So we will start praying now. ఇప్పుడు మనం ప్రార్థనలోనికి వెళ్దాము. So, did you understand what I said? నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? So in the morning also we had wonderful time. ఉదయం వల్ల కూడా మనం ఎంతో గొప్ప సమయాన్ని మనం కలిగి ఉన్నాం. Today also, this evening also, ఈ సాయంత్రం కూడా God is going to do a new thing in your life. మీ జీవితాల్లో కొత్త కార్యం ఆయన చేయబోతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. First question. మొదటి ప్రశ్న. Before getting into any prayer, I just want to ask, how ప్రార్థనలోకి many of you are still not saved? ఇంకా ప్రార్థనలకు వెళ్ళక ముందు మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇంకా ఎంతమంది రక్షణ అనుభవం లేకుండా ఇక్కడ ఉన్నారు? One. Do not be ashamed. You stand up. మీరేమి You stand. So today you will get salvation. You happy? Oh, one more. Then I want everyone to receive the Holy Spirit. If you are not saved, there is no Holy Spirit. I am telling you. మీరు రక్షణ పొందకపోతే మీరు పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులు అవ్వలేరు. Anybody else? Fast. We don't have time. It's already time up. సమయం అయిపోతుంది కనుక త్వరితంగా. Anybody? Those who are not received salvation. రక్షణ అనుభవం ఇంకా పొందలేని వారు ఇంకెవరు ఉన్నారా? The last call. చివరి పిలుపు. Anybody? ఇంకెవరు ఉన్నారా? Okay. We all close our eyes. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. Along with this dear brother and this dear sister, ఈ యొక్క కుమార్తె అలాగే కుమారుని కొరకు కలిసి, even as we pray for their salvation, వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థిస్తుంటుండగా, as I am praying, నేను ప్రార్థిస్తుంటుండగా, you also, every one of you here, ఇక్కడ ఉన్న వారందరూ కూడా once again pray the prayer of salvation. మరొకసారి రక్షణ ప్రార్థన మనం చేద్దాము. There is no problem in it. అందులో సమస్య ఏమీ లేదు. Once again you are getting revived. మరొకసారి మనం ఉజ్జీవం పొందుతాము. Anything?
Even as this song goes on, ఈ యొక్క పాట జరుగుతూ ఉంటుండగా I want everyone to give yourself to God. మిమ్మల్ని మీరు దేవునికి పూర్తిగా అప్పగించుకోండి. Everyone speak to God. ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడండి. Tell in what stage you are. మీ స్థితి ఎలాగుందో దేవునితో చెప్పండి. God knows, దేవునికి తెలుసు. but He wants you to speak out. దేవుడు మిమ్మల్ని మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. Speak to God. దేవునితో మాట్లాడండి. It's your blood that cleanses me. It's your blood that gives me life. It's your blood that took my place in redeeming sacrifice, washes me whiter than the snow, than the snow. My Jesus, God's precious sacrifice. It's your blood that cleanses me. దేవా నీ రక్తమే నన్ను శుద్ధి చేస్తుంది ప్రభువా. It's your blood that cleanses me. It's your blood that gives me life. It's your blood that took my place in redeeming sacrifice, washes me whiter than the snow, than the snow. My Jesus, God's precious sacrifice. My Jesus, God's precious sacrifice. Now one more time I'm calling anybody who still have to be saved, stand up. ఇంకా ఎవరైనా రక్షణ పొందవలసి ఉంటే Lord Jesus. లేచి నిలబడండి. Do not be ashamed for this. ఏమాత్రము కూడా సిగ్గుపడద్దు. God is going to do a new thing in your life. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. Now we will pray. నేను మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాను. When we are praying, you please repeat what I pray. నేను ప్రార్థన చెప్తున్నప్పుడు నేను నా వెనకాతల ఆ ప్రార్థన మీరు చెప్పండి. Now I am praying the salvation prayer. నేను ఇప్పుడు రక్షణ I want గురించినటువంటి ప్రార్థన everyone to చేస్తాను. pray this prayer. నేను మీలో ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రార్థన చేయమని చెప్తున్నాను. I am telling everyone because once again we have a chance to give ourselves to God. మరొకసారి మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకునే సమయం ఇది. We may not be correct in everything. మనలో ఏ ఒక్కరు కూడా పూర్తిగా సరైన రీతిలో దేవుని సందులో ఉండకపోవచ్చు. God has given us the privilege to be corrected. దేవుడు మనందరికి కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. Shall we pray? ప్రార్థన చేద్దాము. Everyone close your eyes. ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళను మూసుకోండి. Now it's you and Jesus. ప్రభువు మీరు మాత్రమే, Nobody else. ఇంకెవరు కూడా లేరు. Do not worry who is sitting next to you. మీ పక్కన ఎవరున్నారనే విషయం ఎవరు God is going to bless you. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. He is going to give a new life. గొప్ప నూతన జీవితాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. He is going to put you in the new life where you will have everlasting life. దేవుడు నూతనమైన జీవం ఇవ్వబోతున్నాడు. అది నిత్య జీవమై ఉన్నది. You will never die. నువ్వెన్నడూ కూడా ఇక నశించిపోవు. This is the time when you are going to receive Jesus Christ as your Lord and Savior. నీ జీవితంలో యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా నువ్వు స్వీకరించే సమయం. From this time onwards you will be given the Holy Spirit.
ఇక మీదట నీకు పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Until now, ఇప్పటి వరకు the devil was having a hand upon your life. దుష్ట శక్తి నీ మీద అధికారము కలిగి ఉంది. Even as you pray, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు you will be delivered. నువ్వు విడుదల పొందుకుంటావు. Thank you, Lord. యేసు నీకు వందనాలు. Everyone pray. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువా. Everyone. ప్రతి Lord ఒక్కరు కూడా Jesus. యేసుక్రీస్తు ప్రభువా. I believe in my heart. నా హృదయంలో నేను విశ్వసిస్తున్నాను. You came for me. నా కొరకు నువ్వు వచ్చి ఉన్నావని. For my sins. నా పాపముల కొరకు. For my curse. నా శాపము కొరకు. You shed the blood. నీ రక్తము కార్చి ఉన్నావని. On the cross. సిలువపై నీవు రక్తము కార్చి ఉన్నావని. You died for my sake. నా యొక్క పాపము కొరకే నువ్వు మరణించి ఉన్నావని నమ్ముతున్నాను. That's the place where I was to be. దేవా, ఆ స్థానము నాది ప్రభువా. You took my place. నా స్థానము నువ్వు తీసుకున్నావు. You set me free. నన్ను విడిపించి ఉన్నావు. I was a sinner. నేను పాపిని ప్రభువా. I am a sinner. నేను పాపిని ప్రభువా. But you brought me out of sin. నన్ను పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చావు. You died. నువ్వు మరణించి ఉన్నావు. You are buried. నువ్వు సమాధి చేయబడి ఉన్నావు. On the third day, మూడవ దినాన్ని you rose up again. నువ్వు తిరిగి లేచి ఉన్నావు. And you are a living God. నీవే జీవించుచున్న దేవుడవు. Through my mouth, నా నోటితో I confess, నేను ఒప్పుకొనిచున్నాను. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువా, you are the Lord of my life. నా జీవితానికి నీవే ప్రభువు అయినావు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I tell you, those who are standing and even others who are listening, you know what happened? ఏం జరిగిందో తెలుసా మీకు? Even as the prayer of salvation was done, the Lord took over everything in your life into His control. మీరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా తన చేతుల్లోకి ఆయన తీసుకుంటున్నాడు. He took the book where it is all your sins are written. ఏ నీకు పాపములు ఎక్కడైతే రాయబడి ఉన్నాయో He took that book ఆ పుస్తకాన్ని తీసుకొని and He tore that. ఆయన చింపివేస్తున్నాడు. And He said, I will take you into my new covenant. నా నూతన నిబంధనలోనికి నేను తీసుకుంటానని చెప్తున్నాడు. From today onwards, ఈ రోజు నుంచి you are a righteous person. నీవు నీతిమంతుడు. Nobody can tell you that you are a sinner. ఎవరు కూడా నిన్ను ఇక పాపి అని చెప్పలేరు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know what beautiful thing happened? ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. Just a simple prayer of faith. విశ్వాసముతో చేసిన ఈ చిన్న ప్రార్థన The Lord changed your life. మీ జీవితాన్ని ఆయన మార్చేసి ఉన్నాడు. Hereafter you will not be the same. ఇక మీద నుంచి నువ్వు ఇక ముందులాగా ఉండవు. One more verse from the Bible I want to tell you. మరొక వచనం బైబిల్లోంచి మీకు తెలియజేస్తాను. 2 Corinthians 5:17. 2 కొరింథీ పత్రిక 5:17 వచనము. It says, ఈ రకంగా చెప్పబడుతుంది, those who are in Christ, క్రీస్తు యేసునందున్నవారు they are new creation. ఎవడైనను క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి. All old things are gone, passed away. పాతవి గతించి ఉన్నవి, Everything has become new. ఇదిగో నూతనమయ్యాయి. In Christ. క్రీస్తునందు. Underline the verses. ఆ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. In Christ. క్రీస్తునందు. If you are just a Christian, it cannot happen. ఇది మీరు క్రిస్టియన్ అవడం ద్వారా ఇది జరగదు. You have to be in Christ. మీరు క్రీస్తునందు ఉన్నప్పుడు, Always in the presence of Christ. దేవుని యొక్క క్రీస్తునందు ఎప్పుడు కూడా మీరు ఉండాలి. You have to keep on speaking to Christ. మీరు ఎప్పుడు కూడా ప్రభుతో మీరు మాట్లాడుతూ ఉండాలి. Holy Spirit is nothing but the Spirit of Christ. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో కాదు, క్రీస్తు యొక్క ఆత్మే. Amen. ఆమేన్. When the Holy Spirit is going to lead you, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు everything will come into order in your life. మీ జీవితంలో ప్రతిదీ కూడా ఆర్డర్లో లేని పరిస్థితి అన్నీ కూడా ఆర్డర్లోనికి వస్తాయి. I will tell you, even as you have repeated the prayer of salvation, మీరు ఆ రక్షణ ప్రార్థన మీరు కూడా చేసి ఉన్నారు కదా. many of you have received the healing. మీరు ప్రార్థిస్తుండగా స్వస్థతను పొందుకున్నారు. Because that disease or the sickness that has
that was there inside you, it haunted you because it came from the devil. చూడండి, మీ జీవితంలో ఆ సాతాను దగ్గర నుంచినటువంటి ఆ మోసపరిచే ఆత్మ వచ్చి మిమ్మల్ని బాధిస్తుంది మీ రక్షణ విషయంలో మీ నిశ్చయిత లేకపోవడాన్ని బట్టి. Why in this time of salvation? ఎందుకు ఆ రక్షణ టైం, Why was it in the time of salvation that you are healed? ఎందుకు ఆ రక్షణ సమయంలో మీరు స్వస్థ పొందుతారు? The one who was haunting you ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో had to leave మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి, because the Holy Spirit has come inside. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీలోకి వస్తున్నాడు గనుక. When the Holy Spirit has taken over your control of your body, నీ పరిశుద్ధాత్మ నీ దేహాన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నప్పుడు there is no place for the evil spirit. ఏ విధమైన దుష్టాత్మకి ఇక స్థలం లేదు. Amen. ఆమేన్. You are set free. నీ విడుదల పొంది ఉన్నావు. The peace of God has come upon you. దేవుని యొక్క సమాధానం నీ మీదకి వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Now I am asking you another question. మరొక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను. How many of you have received the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మను మీరు పొందుకొని ఉన్నారు? 1. Array, are you not believers? మీరు విశ్వాసులు కారా? No problem. Don't worry. If you do not know how to be led by the Spirit, do not worry. మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం తెలియకపోతే అది దాని విషయంలో మీరు చింతపడద్దు. If you are doing something what God wants, then definitely Holy Spirit is there inside you. కనుక మీరు దేవుని విషయంలో మీరు ఆయన చెప్పినట్టుగా మీరు కొన్ని విషయాలను చేస్తున్నా కూడా మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నట్టే. Definitely. Simply you are not going to read the Bible. Simply you are not going to worship. మీరు ఆరాధన చేస్తున్నారంటే బైబిల్ చదువుతున్నారంటే మామూలుగా ఏం చేసేలేరు. Holy Spirit is there. That's the reason you are doing. పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉన్నారు కనుక మీరు చేయగలుగుతున్నారు. The only thing is you are not recognizing the Holy Spirit which is inside you. సమస్య ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆత్మను మీరు గుర్తించలేకపోతున్నారు. Please sit down, sister. అమ్మ మీరు కూర్చోండి. Okay? Understood? అర్థమైందా? This is what is happening. ఇదే జరుగుతుంది. Many people do not recognize the Holy Spirit which is inside you. వారిలో ఉన్నటువంటి దేవుని ఆత్మను వారు గుర్తించలేకపోతున్నారు. Every time we give blessing, మనం ప్రతిసారి ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు may the fellowship of the Holy Spirit be with you always. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీతో ఉండును గాక అంటున్నప్పుడు No, amen, right. But are you doing? Where is the fellowship? ఆమేన్ కాదు, ఆ సహవాసం మీరు కలిగి ఉన్నారా పరిశుద్ధాత్మతో? I am asking a question. నేను ప్రశ్న అడుగుతున్నాను. How many of you are walking in the Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి నడుస్తున్నారు? This is what it is. When you recognize that you have a Holy Spirit, you know how to speak with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ మీలో ఉన్నారని మీరు గుర్తించినప్పుడు పరిశుద్ధాత్మతో మీరు ఎలా మాట్లాడాలో కూడా మీకు అర్థమవుతుంది. I request you to do something too. ఇప్పుడు మీ అందరికి కూడా ఒకటి Not now, విషయం from చేయమని today onwards. ఈ రోజు నుంచి In your house or outside, wherever you are. మీరు ఇంటి దగ్గర ఉన్నా బయట ఎక్కడున్నా At least for 1 hour you speak to the Holy Spirit which is inside you. మీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మతో 1 గంట సమయం మీరు మాట్లాడండి. You speak to Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో మాట్లాడండి. Say good morning Holy Spirit. Morning. పరిశుద్ధాత్మ చెప్పండి. మిగతా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్తారు కదా, అలా కాదు, పరిశుద్ధాత్మ గుడ్ మార్నింగ్ చెప్పండి. See, one more thing I am telling you. You have the phone with you. మీతో ఫోన్లు ఉన్నాయి కదా, There's going to be a new rules. ఇప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి. Yeah, you have not read that? మీరు చదవలేదా? I am telling you the truth. ఈ విషయం నిజంగా చెప్తున్నా. They are going to charge a tax upon your phone for every good morning messages. మీరు గుడ్ మార్నింగ్ మెసేజ్ చెప్పే Yeah, you దానికి know, కూడా yes. చార్జ్ చేయబోతున్నారట. హలో, Are you ready to give that tax and you don't want to freely speak to the Holy Spirit? మీరు ఆ గుడ్ మార్నింగ్ ట్యాక్స్ ఇచ్చైనా సరే గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఇష్టపడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ గుడ్ మార్నింగ్ చెప్పడానికి మీరు ఇష్టపడండి. Start doing. చేయడం ప్రారంభించండి. Speak something. మాట్లాడండి ఏదో ఒకటి పరిశుద్ధాత్మతో. You will come to a position where you know you are speaking the right thing to Holy Spirit. మీరు ఒక స్థితిలోనికి వస్తారు, సరైనది మీరు పరిశుద్ధాత్మతో మాట్లాడేటువంటి అనుభవంలోకి వస్తారు. That will be good. అది మంచిది. Amen. Amen. Let us all stand up. అందరం కూడా నిలబడతాం. Now 2 things going to happen. 2 విషయాలు జరగబోతున్నాయి. One thing is you are going to be filled with the Holy Spirit. ఒకటి, మీరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు. Those who know how to speak in tongues, start speaking in tongues. ఎవరికైతే భాషలతో మాట్లాడడం వచ్చో వారు భాషలతో మాట్లాడండి. After that prayer is over, ఆ ప్రార్థన అనంతరం I am going to tell you నేను మీకు తెలియజేస్తాను. to you, those you people
who you have believed that in the morning when we taught about the gifts of the Holy Spirit, that you have received the gifts, you start going and praying for others. ఉదయవేళలో మరి ఆ వచ్చినటువంటి ఆ ఉపదేశం విన్నటువంటి మీరు ఎవరైతే ఆ కృపా వరములు పొందుకొని ఉన్నామని నమ్ముతున్నారో You మీరు have వెళ్ళి to take your step. మీరు ఆ ధైర్యంతో విశ్వాసంతో ఒక స్టెప్ తీసుకొని మీరు వెళ్ళి ఇతరుల కోసం Do not be ప్రార్థించమని. ashamed of anything. ఏ విషయం గురించి కూడా మీరు భయపడద్దు. You can do anything for God. It's so nice. దేవుని కొరకు ఏదైనా మీరు సంతోషంగా చేయవచ్చు. Amen. ఆమేన్. Amen. So when the song goes on about the Holy Spirit, పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆ పాట జరుగుతూ ఉంటుండగా you ask the Holy Spirit, పరిశుద్ధాత్మను అడగండి. I am ready, come into me, నేను సిద్ధంగా ఉన్నాను, నాలోనికి రండి, fill me. నన్ను నింపండి. You tell the Holy Spirit, break me. పరిశుద్ధాత్మను అడగండి, నన్ను విరగొట్టండి. Anything that is saying I can do it, I can do, all let this be broken. ఏదైనా నేను చేయగలను అనుకున్నది అంతా కూడా విరగొట్టండి. Tell the Holy Spirit to mold you once again. పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చునట్లుగా. And then he will start using you. అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. Everyone tell that. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. Tell the Lord. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. You're the living water, never drying fountain, comforter and counselor. Take complete control. Oh, speak in tongues. All those who know to speak in tongues. Oh, the Lord's anointing is coming upon you. దేవుని యొక్క అభిషేకం మీ మీదకి వస్తుంది. Oh, the Lord's anointing is coming. దేవుని యొక్క అభిషేకం మీ మీదకి Speak వస్తుంది. in tongues. Speak in tongues. భాషల్లో మాట్లాడటం ప్రారంభించండి. Oh, hallelujah. Speak in tongues. Oh, hallelujah. Oh, hallelujah. Speak in tongues.
Ola hasamalo rekere labaso. Oh barabala labasondoro. Oh, we worship you. Rakela labasondola labasandara bala labaso. Oh, rabalaba, speak in tongues. అన్య భాషలు మాట్లాడదు. రాబలక సందర బసి. మేకల బసందర కరకల బసందర. Oh, speak, speak, speak. రాబలక ఓలా బసందర రాబలబల బల బసందర బరబర. Oh, రాబరబర సోలబరబర బల సందర బర సంగల లబసు. ఓరకేర్ ఓల కసందర బల కేసర కోర బసందర బల బల. Oh, rabasara balasora basara basera balabasora. Oh, hallelujah, rabekera balabala basara bala. Oh, kere kele labasora bala. Speak in tongues, do not be quiet. Open your mouth and speak to the singer. Balasandara. Speak in tongues, speak in tongues. The Lord is there. Open your mouth. Open your mouth. Open your mouth and speak. Reker rakola kesandoro kalabas. Rekela basandara bose. Ori basala, by faith you take it in Jesus' name. Ola basandaro, ela basekere baso. Oh, we worship bere rabasandara balala kasandara. Oh, rabalake, kalala basandara. Speak in tongues. Do not be quiet. Speak in tongues. Hallelujah. Bere kalala basandara. Oh, bere. Speak it. Louder. జోరుగా గట్టిగా థాంక్యూ రబసంకే దరకల లబసందర స్పీకర్ లబసందర ఓ రబల లబసో రబసందర బల లబసందర కెరె లబసందర ఓ లబసందర బల లబసందర బరబర ఓ గట్టిగా చోచార బల కసందర బసందర ఓ లబర కెరె లబసందర బర కెరె లబసందర ఏ రబసందర కెరె లబసందర ఓ లబస్ ఫాస్ట్ Oh, louder you speak. Oh, the Lord's Holy Spirit is coming upon you. Receive it in Jesus' name. Receive it in Jesus' name. Oh, hallelujah. Oh, we worship you, Father. Oh, rikala la basanda. Oh, rekesa rokola kala la basanda. Oh, re baba baba baba. Oh, louder, speak louder. Speak. Speak, speak. Speak arakindra kala sor kala basanda basi. Speak in the kala basanda bala. Oh, speak kala kala basi. Oh, kere hallelujah. Oh, we worship you, God. Hallelujah. Kala basanda kala. Do not be quiet. Speak to them. Speak to them. Rabalama, Rabasandara kala labasandara. Rabakatara kala sandara kala labasandara. Speak. Open your mouth. Oh, lift up your hands. Lift up your hands. Oh, the hands are lifted. Oh, the kesandara balasandara bala. Oh, barahasandara balasandara. Hallelujah. Ramashedere Ramakodere Ribaharaman Zendere Levo Ribohozodo Rimakendere Karazodoro Rimazadara Lamashedere Rimasudoro Lomashedoro Kedere Manzedero Kinzadara Lama Speak loudly. Speak loudly until you come. The Lord is filling you. Receive. Receive the gift of God. Receive the gift of God. Thank you, Lord Jesus. Amen. 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 So, మాట్లాడండి. if the Lord leads you to pray for certain problem, you straight away go and pray for the problem.
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వారి సమస్య కోసం ప్రార్థించమని ప్రేరేపిస్తే వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి వారితో ప్రార్థన చేయండి. Amen. ఆమేన్. Yeah, we will pray now. ప్రార్థన చేద్దాం. All those who are ready with the gifts, you lift your hands. కృపా వరములతో నింపబడిన వారందరూ కూడా మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. I want to see your hands. మీ చేతులు చూడాలని నేను Still ఆశపడుతున్నాను. higher. ఇంకా పైకి ఎత్తండి. Okay. I can see not two hands. You please lift only one hand. రెండు చేతులు కాదు, ఒక్క చేయి ఎత్తండి. See, I can see many of you have received the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరమును మీలో ఎంతో మంది పొందుకొని ఉన్నారు. You immediately leave your place and go and pray for others. మీరు వెంటనే మీ స్థలమును విడిచి వెళ్ళి ఇతరుల కోసం ప్రార్థన చేయండి. Now I will pray for you. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. Father, తండ్రి, we thank you, Lord, for this wonderful gifts that you have given these dear ones. దేవా, నీవు అనుగ్రహించినటువంటి అద్భుతమైన వరముల కొరకు స్తోత్రం. Today they are going to use those gifts for others. దేవా, ఆ వరములను ఇతరుల కొరకు వారు వాడుతున్నారు. Many will be blessed. అనేకులు ఆశీర్వదించబడబోతున్నారు. Many are receiving those the gifts of the Holy Spirit. అనేకులు ఆ వరములతో నింపబడబోతున్నారు. Now you use these people దేవా, వారిని నీవు వాడుకో for your glory. నీ మహిమ కొరకు వారిని ఇప్పుడు వాడుకోండి. Amen. ఆమేన్. Amen. Now you are ready to go leave a place and go to the place that where the people are not in the need. You go there and pray for them. ఎవరు అవసరతలో ఉన్నారని మీకు Go, come అనిపిస్తుందో out, come out. అక్కడికి వెళ్ళి Those who are మీరు go to ప్రార్థన the other places. Sisters, you come to the sisters section. There are a lot of people who are not received, and they have those who are in problem also. Even if you have received also, if you have a problem, tell the next neighbor, God pray for me. They are going to మీరు pray for me. కదిలి వెళ్ళి మీకు ప్రార్థన చేయాలనిపించిన వాళ్ళకి మీరు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. అలాగే సిస్టర్స్ దగ్గరికి, బ్రదర్స్ దగ్గరికి వెళ్ళండి. Okay, move. వెళ్ళండి, ప్రార్థన చేయండి. You want God to use you, move from that place. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని మీకు ఆశ ఉందా? మీరు కదలండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Or else it's no use. లేకపోతే దానివల్ల ఉపయోగం ఏం లేదు. In the third row, మూడవ లైన్లో, in the third row, మూడవ లైన్లో many of them, they lifted their hands. Please come out. మీరు చాలా Those who have చేతులు received, they have lifted their hands. Please come out from your place. మీ You యొక్క go to another place. దేవుని బిడ్డలు ఎవరైతే చేతులు ఎత్తారో వారు బయటికి రండి, వచ్చి ఇతరుల కోసం ప్రార్థన చేయండి. Come out, come out. రండి. You have to do it by faith. విశ్వాసంతో మీరు చేయడం ప్రారంభించండి. God is going to use you right now. దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. Fast. You come. త్వరితముగా. I am not seeing anybody. మీరు ఎవరు కదలట్లేదు. Brothers, సహోదరులు, please go to the behind section. మీ వెనకాతలు ఉన్న వాళ్ళకి, ముందు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ప్రార్థన చేయండి. Yeah, say what is happening. So beautiful. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. దేవానికి Oh, స్తోత్రం. we worship you, Father. యేసుని ఆరాధిస్తున్నాము. Hallelujah. Thank you for the deliverance of God. ప్రభువా, విడుదల కొరకు స్తోత్రం. Oh, తండ్రి. ribasa kelalama sheteri. యేసు నీకు Oh, వందనాలు. ribasa ndalama. హల్లెలూయా. You see what's happening there. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. All you turn that side and see what's happening. Amen. Thank you, Lord Amen. Jesus. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, we worship you. నాకు సుఖము తండ్రి దేవా, నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వా నీలయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వా నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా
తండ్రి దేవా నా ఆనందమే నిమ్మడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము వర్ణించునా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా